ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, గతించిపోయిన రాత్రికాలమంతను కూడా అల్పులము అయోగ్యులమైన మా అందరికీ మీ రక్షణ దయచేశారు తండ్రి. మీ కృపా సహాయం అనుగ్రహించారు, మంచి నిద్రను దయచేశారు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ప్రభువా, మరొక సూర్యోదయమును చూడడానికి మీరు మాకు ఇచ్చినటువంటి దివ్యమైన అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ఈ రోజున తండ్రి, మేము ఏ విధంగా నడుచుకోవాలో ప్రతి దానిని మీరే బోధించండి. అయా, మేమేమి చేయాలో మీరే తెలియజేయండి. మీ నామ మహిమార్థమై మా క్రియలు ఉండుటకు సహాయం అనుగ్రహించండి. మీకు వ్యతిరేకముగా ఏ కార్యమును మా ద్వారా జరగకుండా అయా, మీరు మాకు తెలివిని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని నిర్గమకాండం 32వ అధ్యాయం 34వ వచనం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి మీ దూత కావలి ఎప్పుడూ ఉంటుందని, వారికి ఏ హాని జరగకుండా కాపాడుతుందని తండ్రి మీరు లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ రోజున ఏ బిడ్డ అయితే నాయన వారు ఈ రోజున ఎదుర్కోవడానికి భయంతో ఉన్నారేమో నాయన, అయా, ఏ విధంగా ముందుకు సాగాలి అని ఆలోచన చేస్తున్నారేమో నాయన, వారికి ఏ హాని జరగదని మీ దూత వారికి ముందుగా ఉండి వారి మార్గాలన్నిటినీ సరళపరుస్తుంది అని, వారికి రక్షణ దయచేస్తారు అని తండ్రి చాలా సుస్పష్టంగా ఈ ఉదయకాలాన జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. అయా, వారందరి ఎడల మీ కృప ఈ రోజంతను కుమ్మరించండి. వారి యొక్క సమస్తమైన ఆలోచనలు అన్నీ కూడా ఎరిగి ఉన్నారు. ఆ ఆలోచనలు మీ చిత్తంలో వారందరి జీవితంలో సఫలపరచండి, నెరవేర్చండి నాయన. అయా, ఈ రోజున మేము చేయబోతున్న ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మా యొక్క ప్రతి రాకపోకలో మీ దేవదూతల కంచె దయచేయండి. అయా, మా మార్గములను, మా వాహనములను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి. ఎవరికి ఏ హాని, ఏ ప్రమాదం జరగకుండా కాపాడమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాము. అయా, ఈ రోజున మా పనులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా యొక్క ప్రతి పనిని బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి పనిలో మాకు జ్ఞానాన్ని దయచేయండి, కష్టించే మనస్తత్వమును అనుగ్రహించండి. ప్రభువా, మేము బహుగా ఫలించడానికి కూడా కృపా సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాము. నూతన కార్యక్రమాలలో కూడా మీ సహాయం అనుగ్రహించండి. ఏ పని ఆగిపోకుండా మీరే తండ్రి నడిపించమని అడుగుతున్నాము తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఈరోజు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారో తగిన జ్ఞానం, తగిన శక్తిని, బలమును వారికి అనుగ్రహించండి తండ్రి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి యొక్క చెకప్స్, రిపోర్ట్స్ అన్నీ కూడా సాధారణంగా ఉండడానికి సహాయం దయచేయమని, వారి ఆపరేషన్స్ అన్నిటిలో మీరే తోడై ఉండమని, వారి యొక్క డెలివరీస్లో మీ సహాయమును అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి లోటు లేకుండా సమృద్ధి కలిగి ఉండులాగున సహాయం అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు కావలసిన భోజనమును మీరే సమకూర్చండి నాయన. ఆర్థికపరమైన కష్టాల నుంచి, అప్పుల నుంచి ఈరోజు విడుదల దయచేసి ఆర్థికంగా వారిని బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. అయా, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టండి తండ్రి. వారి యొక్క అనారోగ్యములన్నిటిని తొలగించి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు, వారికి ఏ హాని జరగకుండా మీరే భద్రపరచండి నాయన. సమాధానము, నెమ్మదిని ప్రతి బిడ్డకు దయచేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. ఈ లోక సంబంధమైన ఏ బిడ్డను ఆకర్షించకుండా, ప్రమాదంలో పడివేయకుండా మీరే తగిన వివేచనా శక్తిని ప్రతి బిడ్డకును దయచేయమని నాయనా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారయ్యా. దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. మేము నాయన కొందరికైనా ఈ నోటి ద్వారా స్వార్థను ప్రకటించి రాజ్య స్వార్థలో పాలిభాగస్తులయ్యే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.